నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. బీసీ రిజర్వేషన్లపై బీజేపీ బీఆర్ఎస్లవి అసత్య ఆరోపణలన్న సీఎం. ముస్లిం ముసుగుతో బహుజనులకు అన్యాయం చేస్తున్నారంటూ ఎదురుదాడి. హైదరాబాద్ కూకట్పల్లిలో 10 ఏళ్ల బాలిక దారుణ హత్య. డాగ్ స్క్వాడ్ క్లోజ్ టీంతో కలిసి ఆధారాలు సేకరించిన పోలీసులు. ఉత్తర తెలంగాణ జిల్లాను వణికిస్తున్న వరద. చెరువులను తలపిస్తున్న పొలాలు. ప్రభుత్వమే ఆదుకోవాలని రైతుల విజ్ఞప్తి. భారీ వరదలతో పలు ప్రాజెక్టుల గేట్లు ఎత్తిన అధికారులు. జిల్లాలో అలుగుపారుతున్న చెరువులు. రాధాకృష్ణన్కు మద్దతు కూడగట్టే పనిని రాజ్నాథ్కు అప్పగించిన బీజేపీ. ఉపరాష్ట్రపతి ఎన్నికలో బరిలో దిగేందుకు ఇండి కూటమి సన్నాహాలు. బీహార్లో తొలగించిన ఓటర్ల వివరాలు విడుదల. పోలింగ్ కేంద్రాల్లో జాబితా ఉంచినట్లు ఈసీ వెల్లడి. బీసీ రిజర్వేషన్ల సమస్య పరిష్కరించే అవకాశం ఉన్నా మోదీ, కిషన్ రెడ్డి అడ్డుపడుతున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. బీసీ రిజర్వేషన్లలో ముస్లింలను కలిపారనే తొండి వాదన తెచ్చారని మండిపడ్డ సీఎం అబద్దాలతో బడుగు బలహీన వర్గాలకు అన్యాయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. రవీంద్ర భారతిలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న సీఎం దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా కులగణన సర్వే చేశామని వెల్లడించారు. కులగణన సర్వేలో తప్పులుంటే చూపాలని రాజకీయ పార్టీలకు శాసనసభ వేదికగా సవాల్ విసిరినట్లు వెల్లడించారు. అంతకుముందు ట్యాంక్బండ్ వద్ద సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహం ఏర్పాటు కోసం శంకుస్థాపన చేశారు. ఇవాళ విద్యా ఉద్యోగ అవకాశాలలో 42% రిజర్వేషన్, స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ బలహీన వర్గాలకు ఇచ్చే బిల్లులు రాష్ట్రపతి గారి దగ్గరనే ఉన్నాయి. చంద్రశేఖరరావు గారు తెచ్చిన చట్టం ఈరోజు 50% లోపలనే రిజర్వేషన్లు ఉండాలని ఏదైతే చేసి ఉండో దాన్ని తొలగించడానికి చేసిన ఆర్డినెన్స్ కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం దగ్గర, రాష్ట్రపతి గారి దగ్గర చిక్కుకున్నాయి. ఇవాళ మేము వాటి గురించి మాట్లాడి, వాటి గురించి చర్చించి, ఇక వీళ్ళు వినడం లేదు, వీళ్ళతోని కొట్లాడాల్సిందే అని ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర పెద్ద ఎత్తున ధర్నా చేసినాం. మొత్తం మంత్రివర్గము, పార్లమెంట్ సభ్యులు, శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు, సంఘాల నాయకులందరూ కూడా అక్కడికి వచ్చి వేలాది మంది రోజు మొత్తం ధర్నా చేస్తే బీఆర్ఎస్ వాళ్ళు అక్కడికి రాలేదు, బీజేపీ వాళ్ళు అక్కడికి రాలేదు. నేను ఒకటే అడుగుతున్నది, కాంగ్రెస్ ధర్నా కాదు, కాంగ్రెస్ కు లాభం చేకూర్చేది కాదు. బలహీన వర్గాలకు సంబంధించి బహుజనుల కోసం రిజర్వేషన్లను పెంచుదామని దేశంలో ఉండే అన్ని పక్షాలు అక్కడికి వచ్చి మద్దతు ఇచ్చినాయి. మరి బీజేపీ, బీఆర్ఎస్ అక్కడికి రాలేదు, మద్దతు పలకలేదు అని అంటే మీరందరూ ఆలోచన చెయ్యండి అని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. నేను ఆరోపణలు చేయదలుచుకోలే, నేను విమర్శించదలుచుకోలే, కానీ సమస్యను పరిష్కరించే శక్తి వాళ్ళ దగ్గరనే ఉంది. ఈ రోజు అడ్డుపడుతున్నది కిషన్ రెడ్డి గారు, మోడీ గారు కాదా? అడ్డం పడే మీరు తొండి వాదన, మొండి వాదన చేస్తారు. ఇందులో మీరు బీసీ రిజర్వేషన్లలో ముస్లింలను కలిపినరని. ఈ దేశంలో రాజ్యాంగంలోనే ప్రొవిజన్ లేదు, మత ప్రాతిపదికన రిజర్వేషన్లకు తావు లేదు. మేము పంపించిన బిల్లుల్లో కానీ, మేము పంపించిన ఆర్డినెన్స్లో కానీ ఎక్కడైనా మత ప్రాతిపదికన 1% 0.1% రిజర్వేషన్ అయినా ఉందా? మీరు చూపించండి అని చెప్పి బీజేపీ, బీఆర్ఎస్ నాయకులను నేను అడుగుతున్నా. ఎందుకు అబద్ధాలతోని బలహీన వర్గాలను అడ్డుకుంటున్నారు, బహుజనులకు అన్యాయం చేస్తున్నారని నేను వేదిక మీద నుంచి అడగదలుచుకున్నా. బాలికలకు బయటే కాదు, ఇంట్లోనూ రక్షణ లేకుండా పోతోంది. ఒంటరిగా ఉండాలంటేనే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. నిత్యం ఏదో ఒక చోట చిన్నారులపై దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. పిల్లల భద్రతపై తల్లిదండ్రులు భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా హైదరాబాద్ కూకట్పల్లిలో 10 ఏళ్ల బాలికను గుర్తు తెలియని వ్యక్తులు అత్యంత దారుణంగా హతమార్చారు. హైదరాబాద్ కూకట్పల్లి పరిధిలోని సంగీత్ నగర్లో 10 ఏళ్ల బాలిక దారుణ హత్యకు గురైంది. తల్లిదండ్రులు వారి పనులకు వెళ్లిన తర్వాత ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. మధ్యాహ్నం 1 గంట సమయంలో ఇంటికి వచ్చిన బాలిక తండ్రి మంచంపై విగతజీవిగా పడి ఉన్న కుమార్తెను చూసి చలించిపోయారు. వెంటనే కూకట్పల్లి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని డాగ్ స్క్వాడ్ క్లూజ్ టీంతో ఆధారాలను సేకరించారు.
హత్యకు గురైన బాలిక తండ్రి బైక్ మెకానిక్గా కాగా తల్లి ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తోంది. కుమార్తె కేంద్రీయ విద్యాలయంలో 6వ తరగతి చదువుతోంది. కుమారుడు వేరే పాఠశాలలో చదువుతున్నాడు. రోజు మాదిరిగానే సోమవారం ఉదయం తల్లిదండ్రులు తమ కుమారుడిని పాఠశాలకు పంపి విధులకు వెళ్లారు. కుమార్తెకు స్కూల్ సెలవు కావడంతో ఇంట్లోనే ఒంటరిగా ఉంది. మధ్యాహ్నం 1 గంట సమయంలో కుమారుడికి లంచ్ బాక్స్ తీసుకెళ్లేందుకు తండ్రి ఇంటికి వచ్చారు. ఇంట్లో కుమార్తె సహస్ర విగతజీవిగా పడి ఉండడాన్ని గమనించి స్థానికుల సహాయంతో ఆసుపత్రికి తరలించారు. అప్పటికే బాలిక మృతి చెందిందని వైద్యులు నిర్ధారించడంతో శోకసంద్రంలో మునిగిపోయారు. తమకు ఇరుగు పొరుగు వారితో చిన్న చిన్న గొడవలు తప్ప ఎవరి మీద అనుమానం లేదని బాలిక తల్లి చెబుతున్నారు. హాస్పిటల్ లండన్ గ్యాస్ట్రో కేర్ హాస్పిటల్లో వర్క్ చేశాను నేను. ఇప్పుడు కూడా హాస్పిటల్ నుంచే వచ్చాను నేను. మీకేమైనా డౌట్ ఉందా అమ్మ? మరి నాకు ఇక్కడ ఎవరి మీద డౌట్ అంటే సార్ పిల్లలు ఏం చేసుకుంటారో తెలియదు. ఉండేదంటే ఎందుకంటే చిన్నగా అప్పుడప్పుడు కొట్లాడుతుంటాం కాబట్టి మేబీ ఉంటే వాళ్ళు ఏమన్నా ఉండొచ్చేమో, ఉండరని నేను చెప్పాను. కానీ గొడవలు అయితే అవుతాయి కదా సార్, కామన్ గా గొడవలు అయితే. కానీ ఇంత ఘోరంగా చేస్తారా సార్? ఎంత గొడవలైనా ఎంత పగున్నా వాడు గుద్దుకోవాలి, కానీ పిల్లని ఎట్లా చేస్తారు సార్ చెప్పండి? ఎంత ఈ రోజులల్లో ఇంత చదువుకున్న వాళ్ళు, ఇంత సొసైటీ ఉన్నా కూడా ఎందుకు ఇంత పిల్లలకి ఎంత నమ్మకంతో పోయినాం మేము. నేను ఇంత ఉన్నప్పటి నుంచి వదిలేసి వెళ్తున్నాను సార్ పిల్లల్ని. డౌట్ ఎవరి మీద లేదు సార్. ఎప్పుడు మా పిల్లలు సార్ ఇలాంటి ఘోరం ఇంకొకరికి కాకూడదు అని నా బిడ్డ ఏమన్నా సొసైటీకి చెప్పుదామని వెళ్ళి ఉంటుంది సార్ నా బిడ్డ. చెప్పండి ఇప్పుడు దీనికి అనుకోవడం ఎట్లా చెప్తారు చెప్పండి? ఇంతమంది అందుకే ఆడపిల్లని కనడానికి భయపడుతున్నారు సార్ ఈ సొసైటీ. ఘటనపై సమాచారం అందిన వెంటనే చేరుకున్న కూకట్పల్లి పోలీసులు బాలిక శరీరంపై పలుచోట్ల కత్తిఘాట్లు గుర్తించారు. హత్యగా కేసు నమోదు చేసుకుని 6 పోలీసు బృందాలతో దర్యాప్తు చేస్తున్నారు. క్లోజ్ టీంతో కలిసి ఇంటి చుట్టూ ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు. బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించిన పోలీసులు నివేదిక వచ్చిన తర్వాత ఏం జరిగిందో తెలుస్తుందని వెల్లడించారు. ఈరోజు మధ్యాహ్నం 1:10 మా కూకట్పల్లి పోలీస్ స్టేషన్కి ఒక డయల్ 100 సమాచారం వచ్చింది. దాని ప్రకారం ఒక 10 సంవత్సరాల పాప ఇంట్లో చనిపోయి కనిపించిందని ఆ సమాచారం యొక్క సారాంశం. వచ్చి చూడగా ఆ పాప 10 years ఏజ్ అండ్ 6th క్లాస్ చదువుతూ ఉంది. సో వాళ్ళ ఇంట్లోనే మంచం మీద పడి ఉంది. సో ఒంటిపై కత్తిపోట్లు ఉన్నాయి. తల్లిదండ్రులు చెప్పే వెర్షన్ ఏంటంటే వాళ్ళు 9 o'clockకి ఇద్దరు కూడా జాబ్స్కి వెళ్ళిపోయినారు. 12:30కి అట్లా బాబుకి బాక్స్ పంపాలని వచ్చి చూడగా పాప శవం బెడ్ మీద కనిపించిందని చెప్తా ఉన్నాడు. సో బాడీని ఇప్పుడు పిఎంఈకి పంపిస్తూ ఉన్నాము. క్రూజ్ టీమ్ అండ్ మిగతా వాళ్ళు కూడా వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. సో పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చాక మిగతా విషయాలు తెలియజేస్తారు. తల్లిదండ్రుల చెప్పేదాని ప్రకారం వాళ్ళు ఎవరి మీద అయితే ఇప్పుడు వరకు అనుమానం వ్యక్తం చేయలేదు. స్పెసిఫిక్గా ఎవరి మీద కూడా తల్లిదండ్రులు అయితే అనుమానం వ్యక్తం చేయడం లేదు. నిన్నటి వరకు తమతో ఆడుతూ పాడుతూ తిరిగిన సహస్ర విగత జీవిగా కళ్ల ముందు కనిపించడంతో చుట్టుప్రక్కల వారు కన్నీటి పర్యంతమవుతున్నారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ రేపు అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. కాసేపట్లో అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రేపు మధ్యాహ్నం వాయుగుండం తీరాన్ని దాటే సమయంలో ఉత్తర ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయంటున్న వాతావరణ శాఖ అధికారి శ్రీనివాసరావుతో మా ప్రతినిధి జ్యోతికిరణ్ ముఖాముఖి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలతో పాటు అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కూడా నమోదవుతున్న పరిస్థితి. ఇంకా ఎన్ని రోజుల పాటు ఈ వర్షాలు కురిసే అవకాశం ఉంది, ఏ జిల్లాలపైన ఈ వర్ష తీవ్రత అధికంగా ఉండే అనే అంశాలను తెలుసుకునేందుకు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి శ్రీనివాసరావు గారు మనతో ఉన్నారు. వారిని అడిగి నమస్తే సార్. రాష్ట్రంలో చూసుకున్నట్లయితే విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి, అక్కడక్కడ అతి నుంచి అత్యంత భారీ వర్షాలు కూడా నమోదవుతున్న పరిస్థితి. రాష్ట్రంలో ఇంకెన్ని రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది, ఏ జిల్లాలపైన వర్షాల తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందంటారు? మనకి ఈ నెల 13వ తారీఖున ఈ పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో ఒక అల్పపీడన ప్రాంతం ఏర్పడింది. అది అక్కడ 2 రోజులు కొనసాగిన తర్వాత 16వ తేదీ నాటికి తీరాన్ని దాటి ఇలా వాయు దిశలో ప్రయాణించి బలహీనపడింది. నిన్న మళ్ళీ అదే ప్రాంతంలో మరొక అల్పపీడన ప్రాంతం ఏర్పడింది. ఇది 13వ తారీఖున ఏర్పడిన అల్పపీడనం కంతా మరికొంత తీవ్రత ఎక్కువ ఉంది. క్రమేపీ ఈ రోజుకి మరింత బలపడి శక్తివంతమైన అల్పపీడనంగా మారింది. ఈ రోజు సాయంత్రానికి మరింత బలపడి వాయుగుండంగా కూడా మారే అవకాశం ఉంది. వాయుగుండంగా మారిన పిదప రేపు మళ్ళీ ఇది కూడా వాయువ్య దిశలో ప్రయాణించి
మన తూర్పు కోస్తా ఆంధ్ర తీరం, దక్షిణ ఒడిస్సా ఈ ప్రాంతంలో తీరాన్ని దాటి మనకి క్రమేపీ వీకెండ్ అయ్యే అవకాశం ఉంది. అయితే ఈ పీరియడ్లో మనకి ఈ తెలంగాణ ప్రాంతంలో ముఖ్యంగా మనకి నార్త్ ఈస్ట్ తెలంగాణ అండ్ నార్త్ తెలంగాణ ఈ జిల్లాల్లో విస్తృతంగా మనకి వర్షాలు పడే అవకాశం ఉంటుంది. రాష్ట్రంలో లోటు వర్షపాతంగా ఉన్నది కదా, ఇప్పుడు ఈ కురుస్తున్న వర్షాలతో ఏమైనా ఎక్సెస్గా నమోదైన పరిస్థితి ఉందంట. మనకి ఈ ఆగస్టు 1వ తారీఖు నాటికి మనం +2లో ఉన్నాము. ఆ తర్వాత మళ్ళీ వర్షపాతం లోపించడం వల్ల -8లో ఉన్నాము. మొన్న 13వ తారీఖు నాటికి ఈ అల్పపీడనం ఏర్పడక ముందు రాష్ట్ర వ్యాప్తంగా లోటు చూసుకున్నట్టయితే 13% లోటులో ఉంది. అయితే ఈ రోజు ఉదయానికి నిన్నటి పడిన వర్షాలకి మనం +14కి చేరుకున్నాం. ఏ జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదు, ఇంకా ఏమైనా లోటు వర్షపాతం ఉన్న జిల్లాలు ఉన్నాయంటారా? ఇంకా మనకి నిర్మల్ జిల్లాలో అత్యధికంగా లోటు కొనసాగుతుందండి. ఎందుకంటే నార్త్ తెలంగాణ జిల్లాల్లో యావరేజే ఎక్కువ ఉంటుంది. నార్త్ తెలంగాణ జిల్లాలో జనరల్గా రెయిన్ఫాల్ ఎక్కువ ఉంటుంది. సో నిర్మల్ జిల్లాలో మనకి ఇంకా 40% లోటు కొనసాగుతుంది. హైదరాబాద్లో ఇవాళ వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉండే అవకాశం ఉందంట? హైదరాబాద్లో ఈ రోజు మనం 3 జిల్లాలకి కూడా ఎల్లో అలర్ట్ ఇవ్వడం జరిగిందండి. ఎల్లో అలర్ట్ అంటే 5 నుంచి 7 సెంటీమీటర్ల వరకు సిటీలోని వివిధ ప్రాంతాల్లో వర్షం పడే అవకాశం ఉంది. 1-2 చోట్ల కొంచెం ఇంటెన్స్ స్పెల్స్ కూడా ఈ రోజు ఈవినింగ్, నైట్ అవకాశం అయితే ఉంది. అల్పపీడనాలు కానీ ఆవర్తన ద్రోణులు కానీ ఇంకా ఏమైనా ఏర్పడే అవకాశం ఉందంటారు? మనకి సెప్టెంబర్లో కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది. అయితే ఈ నెలలో వరుసగా 2 అల్పపీడనాలు ఒకదాని తర్వాత ఒకటి ఒకే ప్రాంతంలో ఏర్పడటం వల్ల మనకి విస్తృతంగా వర్షాలు పడి మనం ప్రస్తుతం పాజిటివ్కి చేరుకున్నాం. ఈ ప్రస్తుతం ఉన్న అల్పపీడనం ఈ రోజు సాయంత్రానికి బలపడి వాయుగుండంగా డిప్రెషన్గా కూడా మారే అవకాశం ఉంది. సో ఈ రోజు, రేపు, ఎల్లుండి కూడా దీని ప్రభావం ఉంటుంది. రేపు మళ్ళీ ఓన్లీ మన నార్త్ తెలంగాణలోని ఒక 3 జిల్లాలకి మళ్ళీ ఆరెంజ్ అలర్ట్ ఇవ్వడం జరిగింది. మరికొన్ని పశ్చిమ జిల్లాలకి ఎల్లో అలర్ట్ ఇవ్వడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా మిగిలిన అన్ని జిల్లాల్లో కూడా 2 నుంచి 5 సెంటీమీటర్ల వరకు రేపు కూడా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంటుంది. వారం 10 రోజులుగా రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నప్పటికీ వాతావరణం నెలకొంటుంది. ఎందుకంటారు? మనకి ఈ మాన్సూన్ ఋతుపవన కాలంలో ఏంటంటే మాయిశ్చర్ రేటు మనకి 70 నుంచి 80%, సమ్టైమ్స్ 90% కూడా గాలిలో తేమ శాతం ఉంటుంది. దీనికి తోడు పగలు పూట మనకి ఉదయం పూట వర్షం లేనప్పుడు కొద్దిగా టెంపరేచర్లు పెరిగే అవకాశం కూడా ఉంటుంది. ధన్యవాదాలు సార్. ఇది వాతావరణ శాఖ అధికారి శ్రీనివాసరావు చెప్తుంది. అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో ఇవాళ రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు, అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. పర్సన్ శ్రీధర్తో జ్యోతి కిరణ్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. వర్షాలు, వరదలతో ప్రాజెక్టులు జలకళ సంతరించుకున్నాయి. గోదావరి, కృష్ణా పరివాహకంలోని ప్రాజెక్టులు నిండు కుండల్లా మారాయి. మహారాష్ట్ర ప్రాజెక్టులో ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహంతో శ్రీరామ్ సాగర్ 24 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కృష్ణా పరివాహకంలోనూ అన్ని జలాశయాల నుంచి దిగువకు నీటి విడుదల కొనసాగుతోంది. ఎగువన కురిసిన భారీ వర్షాలకు నిజామాబాద్ జిల్లా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు 1,50,000 క్యూసెక్కులకు పైనే వరద చేరుతోంది. ఈ ప్రాజెక్టు గరిష్ట నీటి మట్టం 1091 అడుగులు కాగా ప్రస్తుతం 1089 అడుగులకు చేరింది. శ్రీరామ్ సాగర్ గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 80.5 టీఎంసీలు కాగా ప్రస్తుతం 77 టీఎంసీలకు పైగా నీరు చేరింది. ఎగువ నుంచి వరద పెరిగే అవకాశం ఉందనే అంచనాలతో అధికారులు శ్రీరామ్ సాగర్ 24 గేట్లు ఎత్తి 75,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ మేరకు ప్రాజెక్టు ఎస్సీ శ్రీనివాస్ గుప్తా పూజలు చేసి 8 గేట్లు బటన్ నొక్కి నీటిని విడుదల చేశారు. శ్రీరామ్ సాగర్ ఎగువన ఉండే నిజాం సాగర్ ప్రాజెక్టుకు భారీ వరద కొనసాగుతోంది. ఈ ప్రాజెక్టులోకి 69,650 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1,405 అడుగులు కాగా ప్రస్తుతం 1,403 అడుగులకు చేరింది. పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 17.8 టీఎంసీలు కాగా ప్రస్తుతం 15.4 టీఎంసీలకు చేరింది. ఈ ప్రాజెక్టు గేట్లను ఎత్తి 58,500 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద పెరిగింది. ప్రస్తుతం 32 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దాదాపు 67,000 క్యూసెక్కుల వరద వస్తోంది. ఈ ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 20.17 టీఎంసీలు కాగా ప్రస్తుతం 19.06 టీఎంసీలకు చేరింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కృష్ణా పరివాహకంలోని ప్రాజెక్టులకు వరద పెరుగుతోంది. జూరాల, సుంకేసుల ప్రాజెక్టుల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతోంది.
శ్రీశైలం ప్రాజెక్టు ఇన్ఫ్లో 2,30,876 క్యూసెక్కులు వస్తుండగా అంతే స్థాయిలో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 881.80 అడుగులు ఉంది. ఎడమగట్టు కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతుండగా 26 గేట్లు 5 అడుగులు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం 2.5 లక్షల క్యూసెక్కులకు పైనే వరద వస్తుండగా 2,44,000 క్యూసెక్కులు వదులుతున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ 312.04 టీఎంసీలు కాగా ప్రస్తుతం 300 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఎగువ నుంచి వస్తున్న ప్రవాహంతో ప్రకాశం బ్యారేజీకి క్రమంగా వరద పెరుగుతోంది. బ్యారేజీకి 2.78 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా 2.81 లక్షల క్యూసెక్కులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మహారాష్ట్ర గవర్నర్ ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ ప్రధాని మోదీని కలిశారు. ఈ మధ్యాహ్నం ఢిల్లీ చేరుకున్న రాధాకృష్ణన్ ఆ వెంటనే ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. అంతకుముందు ఢిల్లీ విమానాశ్రయంలో ఆయనకు కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, కిరణ్ రిజిజు, ప్రహ్లాద్ జోషి, భూపేంద్ర యాదవ్ సహా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ ధావడే స్వాగతం పలికారు. ఈ సాయంత్రం కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి నివాసంలో ఎన్డీఏ ఫ్లోర్ లీడర్ల సమావేశం జరగనుంది. ఉపరాష్ట్రపతి ఎన్నిక అంశంపై ఎన్డీఏ నేతలు ఈ భేటీలో చర్చించనున్నారు. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా మహారాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్ పేరు ఖరారు కావడంతో ఆయనకు మద్దతు కూడగట్టే పనిని కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్కు కమలం పార్టీ అప్పగించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఎన్డీఏ పక్ష నేతలతో పాటు విపక్ష నేతలతోనూ రాజ్నాథ్ సంప్రదింపులు జరుపుతున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. బీజేపీ పార్లమెంటరీ బోర్డు భేటీకి ముందు అన్ని పార్టీల నేతలతో రాజ్నాథ్ సింగ్ మాట్లాడారు. అభ్యర్థిని ప్రకటించాకే అభిప్రాయం చెబుతామని కాంగ్రెస్ సహా విపక్షాలు ఆ సమయంలో అన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అభ్యర్థిని ప్రకటించాక మరోసారి అన్ని పార్టీల నేతలను రాజ్నాథ్ సింగ్ సంప్రదిస్తున్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆర్ఎస్ఎస్ భావాలున్న వ్యక్తికి తమ మద్దతు ఉండదని ఎన్డీ కూటమి పార్టీలు చెప్పినట్లు సమాచారం. మరోవైపు విపక్షాలు సైతం తమ అభ్యర్థిని ఎంపిక చేసే పనిలో నిమగ్నమైనట్లు తెలుస్తోంది. దక్షిణాది నుంచే ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ఎంపిక చేయవచ్చని ఓ కాంగ్రెస్ ఎంపీ పేర్కొన్నారు. విపక్ష ఇండీ కూటమి ఉపరాష్ట్రపతి ఎన్నికలో పోటీకి సిద్ధమైంది. డీఎంకే రాజ్యసభ ఎంపీ తిరుచి శివాను బరిలో దింపేందుకు ఇండీ కూటమి నేతలు మంతనాలు జరుపుతున్నారని జాతీయ మీడియా పేర్కొంది. ఎన్డీఏ కూటమి తమ అభ్యర్థిగా తమిళనాడుకు చెందిన సిపి రాధాకృష్ణన్ను ఎంపిక చేయడంతో అందుకు కౌంటర్గా డీఎంకే ఎంపీని బరిలో దింపేందుకు ఇండీ కూటమి నేతలు యత్నిస్తున్నాయని తెలిపింది. ఈ నెల 21న ఉపరాష్ట్రపతి పదవికి నామినేషన్లు దాఖలు చేసేందుకు చివరి తేదీ కాగా ఆలోపు అభ్యర్థిని ప్రకటించాలని విపక్ష నేతలు ప్రయత్నిస్తున్నారని వెల్లడించింది. మరోవైపు ఉపరాష్ట్రపతి ఎన్నికను ఏకగ్రీవంగా చేసేందుకు ఎన్డీఏ ప్రయత్నిస్తోంది. ఎలక్టోరల్ కాలేజీలో ఎన్డీఏకు అవసరమైన మెజార్టీ ఉండడంతో రాధాకృష్ణన్ సులువుగానే గెలుపొందేందుకు అవకాశం ఉంది. 2035 నాటికి అంతరిక్ష కేంద్రాన్ని భారత్ ఏర్పాటు చేస్తుందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ అన్నారు. 2040 నాటికి భారత వ్యోమగామి చంద్రుడిపై అడుగు పెడతారని విశ్వాసం వ్యక్తం చేశారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ కావాలన్న ప్రధాని మోదీ కల అంతకంటే ముందే నెరవేరుతుందని చెప్పారు. చంద్రుడిపై ఓ భారతీయుడే ఈ విషయాన్ని ప్రకటిస్తాడని పేర్కొన్నారు. భారత వ్యోమగామి శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్ర విజయవంతమైన నేపథ్యంలో లోక్సభలో ప్రత్యేక చర్చ నిర్వహించారు. 2047 నాటికి వికసిత్ భారత్ కోసం అంతరిక్ష రంగం పాత్ర కీలకమనే అంశంపై జితేంద్ర సింగ్ చర్చను ప్రారంభించారు. భారత అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే $8 బిలియన్ చేరుకుందని, వచ్చే దశాబ్దంలో $45 బిలియన్ చేరుకుంటుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. శుభాంశు రోదసి యాత్రను ఓ కవిత రూపంలో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ వర్ణించారు. ఈ క్రమంలో బీహార్లో ఓటరు జాబితా సవరణ అంశంపై విపక్షాలు ఆందోళన చేయడంతో జితేంద్ర సింగ్ అసహనం వ్యక్తం చేశారు. దేశ అంతరిక్ష విజయాలను ప్రశంసించడంలో విపక్షాలు విఫలమయ్యాయని విమర్శించారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో స్పేస్ టెక్నాలజీ కీలక పాత్ర పోషించిందని కేంద్ర మంత్రి అన్నారు. 2014లో ప్రధానిగా మోదీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత అంతరిక్ష రంగంలో సంస్కరణలను తీసుకొచ్చారని కొనియాడారు. ప్రతిపక్షాలు ఆందోళనలు విరమించకపోవడంతో లోక్సభ రేపటికి వాయిదా పడింది.
చిన్న చిన్న తప్పిదాలను నేరంగా పరిగణించి శిక్షించేందుకు వీలున్న నిబంధనలను రద్దు చేసి సులభతర వాణిజ్యానికి బాటలు వేసేందుకు ఉద్దేశించిన జన్ విశ్వాస్ నిబంధనల సవరణ బిల్లు 2025ను లోక్సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ద్వారా 350కి పైగా నిబంధనలను సవరించే అవకాశం ఉంది. జన్ విశ్వాస్ నిబంధనల సవరణ బిల్లును కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ లోక్సభలో ప్రవేశపెట్టారు. అనంతరం సెలెక్ట్ కమిటీకి పంపారు. బీహార్లో ఓటరు సమగ్ర జాబితా సవరణ అంశంపై సభలో విపక్షాలు ఆందోళన చేస్తుండగానే బిల్లును ప్రవేశపెట్టారు. దేశంలో వ్యాపార వాతావరణాన్ని మెరుగుపరచడానికి కేంద్రం చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగానే బిల్లును తీసుకొచ్చినట్లు చెప్పారు. తదుపరి పార్లమెంటు సమావేశాల మొదటి రోజు నాటికి నివేదికను సభకు సమర్పించాలని సెలెక్ట్ కమిటీకి సూచించారు. బీహార్లో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ అనంతరం తొలగించిన 65 లక్షల మంది ఓటర్ల వివరాలను ఎన్నికల సంఘం బహిర్గతం చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ ప్రక్రియను చేపట్టింది. చనిపోయిన ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన ఎస్ఐఆర్ ప్రక్రియలో పాల్గొనని వారి వివరాలను పోలింగ్ బూత్లలో ప్రదర్శిస్తోంది. తొలగించిన ఓటర్ల వివరాలను త్వరలోనే ఆన్లైన్లో కూడా పెడతామని అధికారులు తెలిపారు. ముసాయిదా ఓటరు జాబితా నుంచి తొలగించిన ఓటర్ల వివరాలను ఈ నెల 19లోపు బూత్ల వారీగా ప్రదర్శించాలని ఇటీవల సుప్రీంకోర్టు ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఆ వివరాలతో కూడిన నివేదికను ఈ నెల 22న తమ ముందు ఉంచాలని నిర్దేశించింది. ఈ క్రమంలోనే ఎన్నికల సంఘం తొలగించిన 65 లక్షల మంది ఓటర్ల వివరాలను బీహార్లోని పోలింగ్ బూత్లలో ప్రదర్శిస్తోంది. తొలగించిన 65 లక్షల మంది ఓటర్లలో 22,34,501 మంది చనిపోయారని ఈసీ తెలిపింది. మరో 36.28 లక్షల మంది ఓటర్లు ఇతర ప్రాంతాలకు శాశ్వతంగా తరలి వెళ్లగా 7 లక్షల మంది ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఓటర్లుగా నమోదయ్యారని వివరించింది. మొత్తం 7.24 కోట్ల మంది ఓటర్లతో ఈ నెల 1న బీహార్ ముసాయిదా ఓటరు జాబితాను ఈసీ విడుదల చేసింది. అభ్యంతరాలు, సూచనలు తెలిపేందుకు వచ్చే నెల 1 వరకు గడువునిచ్చింది. ఆపరేషన్ సింధూర్కు సంబంధించి మరో కీలక విషయం వెల్లడైంది. ఆపరేషన్ సింధూర్ వేళ పాకిస్తాన్ నేవీకి చెందిన యుద్ధ నౌకలు భారత క్షిపణులకు అందకుండా సుదూర ప్రాంతాలకు తరలిపోయినట్లు ఓ ఆంగ్ల పత్రిక ప్రచురించిన ఉపగ్రహ చిత్రాల్లో వెల్లడైంది. కరాచీ నౌకాస్థావరంలో ఉండాల్సిన యుద్ధ నౌకల్లో కొన్నింటిని కమర్షియల్ టెర్మినల్స్లోకి తరలించగా మరికొన్నింటిని ఇరాన్ సరిహద్దుల్లో ఉంచినట్లు ఆ చిత్రాల్లో కనిపిస్తోంది. ఆపరేషన్ సింధూర్తో దాయాది పాకిస్తాన్కు భారత్ చుక్కలు చూపించింది. భారత సైనిక పరాక్రమానికి భయపడి తమ యుద్ధ నౌకలను పాక్ సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు తాజాగా వెల్లడైంది. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాక్ నేవీకి చెందిన యుద్ధ నౌకలు భారత క్షిపణులకు అందకుండా సుదూర ప్రాంతాలకు తరలిపోయినట్లు తాజాగా ఓ ఆంగ్ల పత్రిక ప్రచురించిన ఉపగ్రహ చిత్రాల్లో వెల్లడైంది. కరాచీ నౌక స్థావరంలో ఉండాల్సిన యుద్ధ నౌకల్లో కొన్నింటిని పాకిస్తాన్ కమర్షియల్ టెర్మినల్స్లోకి తరలించగా మిగిలినవి ఇరాన్ సరిహద్దుల్లో దాచిపెట్టినట్లు ఆ చిత్రాల్లో కనిపిస్తోంది. ఇరు దేశాల మధ్య ఘర్షణలు తీవ్ర స్థాయికి చేరుకున్నప్పుడు పాక్ తన యుద్ధ నౌకలను కరాచీ నౌక స్థావరం నుంచి తరలించినట్లు శాటిలైట్ చిత్రాల ద్వారా తెలుస్తోంది. మే 8వ తేదీ నాటి చిత్రాల్లో కరాచీ నౌకా స్థావరంలో వీటి జాడ లేదు. అదే నెల 10వ తేదీన 7 పాక్ వార్షిప్లు ఇరాన్కు 100 కిలోమీటర్ల దూరంలోని గ్వదార్ పోర్టులో దర్శనమిచ్చాయి. వీటిల్లో జుల్ఫికర్ శ్రేణి ఫ్రెగేట్లు ఉన్నాయి. ఇవి చైనాలో తయారయ్యాయి. ఆపరేషన్ సింధూర్కు కేవలం 6 నెలల ముందు చైనా నుంచి 4 జుల్ఫికర్ శ్రేణి నౌకలు పాక్కు వచ్చాయి. చైనా పాక్ ఆర్థిక కారిడార్కు కిరీటరత్నంగా గొప్పలు చెప్పుకునే పాక్ గ్వాదార్ పోర్టును ఆపరేషన్ సింధూర్ సమయంలో తాత్కాలిక నౌకా ఆశ్రయంగా మార్చింది. మే 10వ తేదీన సైనిక యుద్ధ నౌకలతో ఈ పోర్టు నిండిపోయింది. ఆ ఓడరేవులో 2 జుల్ఫికర్ శ్రేణి ఫ్రిగేట్లు, 2 తుగ్రిల్ క్లాస్ ఫ్రిగేట్లు, పాక్ ఏకైక యుఎస్ నిర్మిత ఆలివర్ హజార్డ్ ఫెర్రీ ఫ్రిగేట్, 2 సముద్ర గస్తీ నౌకలను ఇక్కడ ఉంచింది. మే 8న మరికొన్ని యుద్ధ నౌకలను కమర్షియల్ టెర్మినల్స్ లో పాక్ దాచిపెట్టింది. పిఎన్ఎస్ అలంగీర్, బాబర్ క్లాస్ కార్వెట్, డామెన్ ఆఫ్షోర్ పెట్రోల్ వెజెల్ ఓపీవీ నౌకలను కమర్షియల్ టెర్మినల్స్ లో పాక్ డాకింగ్ చేసింది. (1971) పాకిస్తాన్తో యుద్ధం వేళ కూడా భారత దళాలు కరాచీ రేవును లక్ష్యంగా చేసుకుని ఆపరేషన్ పైథాన్ పేరిట విధ్వంసం సృష్టించాయి. నాడు ఒక ఫ్లీట్ ట్యాంకర్, చమురు డిపోలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. కొన్ని వాణిజ్య నౌకలు కూడా మునిగిపోయాయి. దశాబ్దం క్రితం ఇరాన్లో ఐసిస్ ఉగ్ర సంస్థ వేలాది మందిని చంపి సామూహికంగా ఖననం చేసిన చోట అస్థిపంజరాల వెలికితీత ప్రక్రియను ఇరాక్ అధికారులు చేపట్టారు. నాడు మారణహోమం సృష్టించిన ఐసిస్ వేలాది మందిని బలి తీసుకుంది.
మోసుల్ నగరానికి దక్షిణంగా ఉన్న అల్ ఖఫ్సా ప్రాంతంలో అధికారులు తవ్వకాలు చేపట్టి పలు మానవ అవశేషాలను గుర్తించారు. వాటిలో 70% ఇరాన్ సైన్యం, పోలీసు సిబ్బందికి చెందినవని అధికారులు అంచనా వేస్తున్నారు. దశాబ్దం క్రితం ఇరాక్, సిరియాలో ఇస్లామిక్ స్టేట్ ISIS ఉగ్ర సంస్థ సృష్టించిన మారణ హోమం తాలూకా సాక్ష్యాలను వెలికితీసే పనిలో ఇరాక్ ప్రభుత్వం నిమగ్నమైంది. 2014 నుంచి 3 ఏళ్ల పాటు పౌర జనాభాపై ఐసిస్ మారణ హోమం జరిపింది. వేలాది మందిని చంపి సామూహిక సమాధుల్లో పాతిపెట్టింది. ఆ సమాధుల తవ్వకాలను ఇరాక్ అధికారులు ప్రారంభించారు. ఇరాక్లోని మోసుల్ నగరానికి దక్షిణంగా ఉన్న అల్ ఖఫ్సా ప్రాంతంలో అధికారులు తవ్వకాలు చేపట్టారు. ఫోరెన్సిక్ సిబ్బంది, ఇరాక్లోని అమరవీరుల ఫౌండేషన్, సామూహిక సమాధుల డైరెక్టరేట్తో కలిసి స్థానిక అధికార యంత్రాంగం ఈ తవ్వకాలు చేపట్టింది. ఆగస్టు 9 నుంచి ఇక్కడ పనులు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ తవ్వకాల్లో పలు మానవ అవశేషాలను గుర్తించినట్లు పేర్కొన్నారు. వాటిని పరీక్షల కోసం ల్యాబ్కు పంపినట్లు తెలిపారు. 15 రోజుల పాటు ఇక్కడ తవ్వకాలు జరపనున్నట్లు అధికారులు చెప్పారు. దొరికిన మానవ అవశేషాల్లో 70% ఇరాక్ సైన్యం, పోలీస్ సిబ్బందికి చెందినవని అధికారులు అంచనా వేస్తున్నారు. పదిహేను రోజుల తవ్వకాలు పూర్తయిన తర్వాత లభ్యమైన మానవ అవశేషాలకు DNA పరీక్షలు చేయనున్నారు. అనుమానిత బాధిత కుటుంబాల DNAను సేకరించి వీటితో సరిపోల్చనున్నారు. ఖఫ్సా చాలా సంక్లిష్టమైన ప్రదేశమని, ఇక్కడ తవ్వకాలు జరపడం కష్టంగా మారిందని అధికారులు చెప్పారు. పనులు ముందుకు సాగడానికి అంతర్జాతీయ సాంకేతిక, లాజిస్టిక్స్ సహాయం కావాలన్నారు. ఇక్కడ వేల మృతదేహాలను ఐసిస్ ఖననం చేసి ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆధునిక ఇరాక్ చరిత్రలో అతిపెద్ద సామూహిక సమాధి ఇది అని చరిత్రకారులు అంటున్నారు. నాడు ఐసిస్ ఉగ్రవాదులు తరచుగా డజన్ల కొద్దీ ప్రజలను బస్సుల ద్వారా తీసుకువచ్చి చంపి ఖఫ్సాలో పడేసేవారని కొందరు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. వారిలో 80 నుంచి 90% ఇరాక్ సైనికులు, పోలీసులు ఉండేవారని అంటున్నారు. యునైటెడ్ కింగ్డమ్లో సగభాగమంతటి విస్తీర్ణంలోని ఇరాక్, సిరియా భూభాగాన్ని దశాబ్దం క్రితం ఐసిస్ తన ఆధీనంలోకి తెచ్చుకుని క్రూరమైన పాలన సాగించింది. ఆ సమయంలో ఇరాక్లోని పురాతన మతపరమైన మైనారిటీలలో ఒకటైన యాజిదీ సమాజానికి చెందిన వేలాది మంది పౌరులను అతి కిరాతకంగా చంపింది. మహిళలపై అత్యాచారం చేయగా పురుషులకు శిరచ్ఛేదం చేసేవారు. 2017లో ఇరాక్లో వారి పాలన అంతమవగా 2019లో అమెరికా సాయంతో ఖుర్షిద్ ఫైటర్లు ఐసిస్ను తరిమి కొట్టడంతో సిరియాలో దాని ఆధిపత్యం ముగిసింది.